నమ్మకానికి సంఖ్యలు వెన్నుపోటుకు రెండేళ్ళు వెన్నుపోటుకు రెండేళ్ళు వెన్నుపోటుకు రెండేళ్ళు ఒక్క పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన వారికి ఏ ఒక్కరికైనా ఒక కొత్త పెన్షన్ ఇప్పించారా? ఒక పెన్షన్ ఇప్పించిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్తారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తారా? ఒకసారి ఆలోచించండి. పెన్షన్కే దిక్కు లేని వాళ్ళు సంక్షేమం చేస్తారంటే ఎవరు నమ్ముతారు? ఈ రకంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రధానికంతా మోసపోయారు, రైతాంగం మోసపోయింది. ఈ రోజు మునగపాక మండలంలో మా ప్రొఫెసర్ అనకాపల్లి జిల్లాలో పండించినటువంటి ధాన్యం పండించిన రైతులు దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తాలూకు రేటు 2360 రూపాయలు ఎంఎస్పీ ప్రైస్ ధాన్యం కొనుగోలు కేంద్రం. ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం లేదు. ప్రభుత్వం మార్కెట్ ద్వారా ధాన్యం కొనే సందర్భం లేదు. రైతులు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల మరి దళారుల చేతిలో రైతాంగం రాష్ట్ర రైతాంగం మోసపోతున్నారు. కేవలం 1900కి అమ్ముకునేటువంటి దుస్థితి. అలాగే మొక్కజొన్నకి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఎంఎస్పీ ప్రైస్ కేజీ 24 రూపాయలు చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఎంఎస్పీ ఎవరు పిచ్చేస్తారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కోసం ఒక రేటు ఫిక్స్ చేస్తారు. మీరు ధాన్యం కొనుగోలు చేస్తున్నారా? లేదా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారా? మొక్కజొన్న 24 రూపాయలు ఎంఎస్పీ ఉంటే మార్కెట్ లో దళారులు 18 రూపాయలు కొనుగోలు చేయడం వల్ల రైతాంగం దళారులు బారిన పడి మోసపోతున్నారు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, మీ స్నేహితుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ 24 రూపాయలకి మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం 2300 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. మీరు రైతాంగాన్ని గాలికి వదిలేశారు, మరి ప్రజలను గాలికి వదిలేశారు, సంక్షేమాన్ని గాలికి